డోగ్రీ ఒక చెంచా 2 చెంచా పెసరపప్పు, ఒక చెంచా శనగపప్పు, ఒక చెంచా అది బొబ్బళ్ళు మొత్తం 3 కలపాలి. కలిపే తర్వాత తపాలలో నీళ్ళు పెట్టాలి. మీకు ఎంతమంది ఉంటే మీ ఇద్దరు ఉంటే 2 చెంబు నీళ్ళు పోసేయి. లిటిల్ మీరు 2 చెంబు పోస్తే ఉడికితే బాగా ఉడుకుతారు కదా. డోగ్రీ పిండి కలిపే ఉప్పు కారం అన్నీ తీయాలి. పిండిలో ఇవి కూడా గట్టిగా పిండి తీయాలి. దానిలో నెయ్యి అక్కలేదు. ఉప్పు కారం పసుపు 3 కలిపి గట్టిగా చిన్న చిన్న ముక్కలు తీయాలి. కూర్చుంటే అలా చేస్తారు కదా. ఈ చేసి దానిలో ఉడుకు నీళ్ళు పెడితే తప్ప బాగా ఉడుకు అయిపోతే కొంచెం దానిలో నెయ్యి వేయాలి. నెయ్యి వేస్తే పప్పు డోగ్రీ అన్నీ కలిపి వేయాలి. మీ బజార్లో తెస్తే పప్పు అన్నీ కడగాలి, లేకపోతే బాగా పౌడర్ వస్తుంది. ఈ చేసి బాగా ఒక గంటన్నరకి ఉడుకు పెట్టాలి. సన్న మంటలో పెట్టాలి. ఉడుకు పెట్టి బాగా చూడాలి. గట్టిగా డోగ్రీ శనగపప్పు బొబ్బర్స్ పెద్ద అవుతుంది కదా. మెత్తగా అయిపోయింది. అన్నీ కలిపి అయిపోతే గ్యాస్ ఆఫ్ చేయాలి. తర్వాత అన్ని ఎంత గిన్నెలో నెయ్యి తీసుకోవాలి. నెయ్యి తీసి జీలకర్ర అన్ని కరివేపాకు ఇంగువ వేసి బాగా తాళం పెట్టి ఎలా చట్నీలో ఎలా వేస్తారు దాంట్లో డోగ్రీలో వేయాలి. తర్వాత పైన నెయ్యి వేయక్కర్లేదు. అలా చేస్తే డోగ్రీలో రుచిగా ఉంటాయి. తర్వాత కారం, ఈ పచ్చిమిరపకాయ 2 ఉంటే మీకు చాలు. పచ్చిమిరపకాయ అంటే వెల్లుల్లిపాయ బాగా కమ్మి దానిలో వేయాలి. కలిపి తర్వాత ఉప్పుని ఎక్కువ తక్కువ చూడాలి. చూసే తర్వాత తినగా ఉంటే బాగుందని. మిగిలితే రేపు పిరిలో పెట్టి పెరుగులో తింటే బాగుంటుంది. అంతే అయిపోయింది.